బ్రిటిష్ యొక్క అధికారాన్ని ఎంత దహిస్తుందో గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వము ఎవ్వరు కూడా గీతాన్ని ఆలపించొద్దు అని చెప్పి ఆ వందే మాతర గీతాన్ని నిషేధించింది. అయినప్పటికీ 1947 వరకు స్వతంత్రం సిద్ధించే వరకు ఆ వందే మాతర గీతం ఒక మహోజ్వలగా ప్రజ్వలిస్తూనే వచ్చింది. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఆ గీతం మీద ఉన్నటువంటి నిషేధాజ్ఞలన్నీ తొలగించబడ్డాయి. మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన రోజునే వందే మాతర గీతాన్ని ఒక విజయ గీతంగా ఆకాశవాణిలో వినిపించడం జరిగింది. అదే రోజున ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పార్లమెంటులో ఓం ప్రకాష్ పార్లమెంటులో పాడి వినిపించడం జరిగింది. అంతటి గొప్ప కీర్తి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలిచినటువంటి వందే మాతర గీతాన్ని 1950 జనవరి 26న భారత రాజ్యాంగ సభ ఇక మీదట వందే మాతరాన్ని గేయంగా పాడుకోవాలని, జనగణమనతో పాటు సమానమైనటువంటి హోదా, గుర్తింపు, గౌరవం ఇవ్వాలని రాజ్యాంగ సభ తీర్మానించడం జరిగింది. మనకు తెలుసు BBC వరల్డ్